ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను. 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను, మీరు 7 మండలాలు ఇస్తే తప్ప నేను చేయనంటే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు జరగల. ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే, మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తానే, పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని అట్లా కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని చేశారు. కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు చూపించిన చొరవ కానీ, బీజేపీ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టు సాధ్యమైంది. లేకపోతే ఇంపాసిబుల్. ఈ ప్రాజెక్ట్ మళ్ళీ దీనికి సమస్యలు క్రియేట్ చేశారు. అదే మరిగా నేను రాష్ట్రంలో మీరు చూస్తే 65,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాం. 14-19 వీళ్ళొచ్చి 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాయలసీమలో 12,000 కోట్లు ఖర్చు పెడితే వీడు 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతూ ఉంది అని నేను జిల్లాలో పర్యటన చేశాను. పర్యటన చేస్తే ఈ మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి, మీరు అన్యాయం చేశారు, పోలవరం ఇట్లా చేశారు, ఈ ప్రాజెక్టులన్నీ అన్యాయం జరిగిందని పోతే నన్ను అరెస్ట్ చేశారు. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశాను.